యూనివర్సల్ వన్ యు1 ప్రేక్షకులకు స్వాగతం. ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, అభిమానులందరికీ కూడా. ఇప్పుడు మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రాజు ఈ సంవత్సరానికి గురుడు, తర్వాత మంత్రి వచ్చేసరికి కుజుడు, సేనాధిపతి చంద్రుడు అయ్యాడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, ఆ తర్వాత అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, తర్వాత నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నారు. సహజంగా గురుడు రాజుగా ఉంటే నిదానంగా ఆలోచిస్తాడనమాట. కాబట్టి మంత్రి ఎప్పుడు కూడా నిదానంగా ఆలోచించాలి, రాజు ఆవేశపరుడై ఉండాలి. కానీ ఇప్పుడు మనకున్నటువంటి రాజు ఆలోచనాపరుడై, మంత్రి ఆవేశపరుడై కుజుడున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 1966 సంవత్సరం ఉగాది రోజు నుంచి మళ్ళీ 67 ఉగాది వరకు వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవం అంటే అవమానాలు, అపనిందలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు ఒక పర్సనల్ జాతకాల రీత్యా ఎదుగుతారు తప్ప ఈ సంవత్సరంలో ఇన్ జనరల్ కోట్లాది మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా పరాభవము ఎక్కువ ఉంటుంది అనే ఈ సంవత్సరం మనకి ఆ పేరులోనే ఉందన్నమాట. లేకపోతే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, గురుడు మిథున రాశిలో ఉన్నాడు 2 జూన్ 2026 సంవత్సరం వరకు. ఆ తదనంతరం గురుడు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. తర్వాత అక్టోబర్ నెల తర్వాత అతిచారము సింహరాశిలోకి రావడం, కొద్ది రోజుల నుండి మళ్ళీ బ్యాక్ రెట్రోగ్రేడ్ వెనక్కి మళ్ళీ కర్కాటక రాశిలోకి రావడం, ఈ విధంగా గురు సంచారం ఉంటుంది. ఇక నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత రాహువు కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు మనకి మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ విధంగా రాహుకేతువుల యొక్క సంచారం ఉంటుంది. ఇక శని సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో ఉంటుంది. అయితే ఈ శని మీనరాశిలో ఉన్న కారణంగా మనకి శని వక్రించున్నాడు కాబట్టి గురువులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా అపనిందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ బుద్ధి వక్రించి అందరూ కూడా టీచర్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా గురువు స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి అవమానాలు పాలవ్వడము, కాంట్రవర్షియల్ దాంట్లోకి వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ పీఠం శంకరాచార్య అవిముక్తానంద సరస్వతి మీదకి అపనిందలు రావడం, ఆరోపణలు రావడం అన్నీ నిజాల అబద్ధాల తర్వాత ప్రూవ్ అవుతాయి. అయితే ముందు అపనిందలు రావడం, చిరంజీవి స్వామి వారి అపనిందలు రావడం, ఇలాంటివన్నీ కూడా దీనికే కారణం, ఉదాహరణలు అనమాట. ఇక చిన్నామ చితక జ్యోతిష్కులు, ఈ యొక్క ప్రవచనకారులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్లో కాంట్రవర్షియల్ టాపిక్స్లోకే వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. ఇది శని వక్రించి మీనరాశిలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా మనకి ఏ విధంగా ఉన్నాయి వ్యయ ఆదాయాలతో చూద్దాం. పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరానికి గాను ఈ చెప్పబడినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి. అయితే మీరు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా నిశితంగా పరిశీలించాలి. వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనం అవి చెప్పగలుగుతాం. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క జాతకాలు, మీ వ్యక్తిగత జాతకాలు, వ్యక్తిగత డెవలప్మెంట్ తెలుసుకోవాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు క్రింద ఇచ్చినటువంటి నెంబర్కి మీరు సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ పరాభవనామ సంవత్సరం 2026లో ఆదాయం 5, వ్యయం 14గా ఉంది. రాజ్యపూజ్యం 5, అవమానం 4గా ఉంది. కాబట్టి గత సంవత్సరం కంటే కూడా మనకి ప్రపోర్షనేట్గా బాగుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఆ ఖర్చు విపరీతమైనటువంటి ఖర్చు ఉంది. ఈ వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన గండం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవమానాల పాలు, అపనిందల పాలు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. రాజ్యపూజ్యం, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వృషభ రాశి వాళ్ళని మీకు చక్కగా పిలవడము,
కూర్చోపెట్టడము, ఇలాంటివన్నీ రాచి మర్యాదలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక కొత్త కొత్త ఉద్యోగాలు, కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి మీరు చక్కటి ప్రణాళికలు వేసుకుంటారు. బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వివాహాల దగ్గరికి వచ్చేసరికి వివాహాలు వృషభ రాశి వారికి మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ డిమాండ్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగస్తులను చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అడ్మినిస్ట్రేషన్ వీళ్ళని గుర్తించి వీళ్ళకి జీతభత్యాలు పెంచడము, ఇంక్రిమెంట్స్ ఇవ్వడము, తర్వాత ప్రోత్సాహంగా చేయడము, అలాగే సిస్టర్ కన్సర్న్స్లో ఉన్నటువంటి బ్రాంచెస్కి ట్రాన్స్ఫర్లు చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు, ఈ యొక్క రైతులు కూడా వ్యవసాయాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి పరిహారాలు మనకి ఈ యొక్క అర్ధాష్టమ కేతు ఉన్నాడండి. ఈ కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, ధూమావతి మంత్ర జపం చేసుకోవడం, గరికి గడ్డితో గణేశాయ నమః గణపతికి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.